కాలు మీద బూట్ కాలు పెట్టి నొక్కి పట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కాలుతో లేకపోతే బూట్ కాలుతో తన్నాడు. హోమ్ మినిస్టర్ అనిత అలా చెప్పడం మంచిదేనా? సరిపోయా తెనాల్లో పోలీసులు దాడి చేసినటువంటి యువకుల కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం రాకేష్, ఆ ముగ్గురు యువకుల్లో ఒక యువకుడైనటువంటి రాకేష్ మదర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మరి ఏంటి, ఏం జరిగింది అసలు? మీ పిల్లలు గంజాయి తాగి ఆ విధంగా పోలీసులు కొట్టబోయారు కాబట్టి పోలీసులు మీ పిల్లలకి బుద్ధి చెప్పాలని ఆ విధంగా కొట్టామని చెప్తున్నారు. ఏం జరిగింది? అసలు మా అబ్బాయి వాయిదా కోసం వచ్చాడండి. ఇక్కడికి హైదరాబాద్లో ఉంటున్నాడు 5 సంవత్సరాల మట్టి. ఇక్కడ అసలు ఉండట్లేదు. వాయిదా 24వ తారీఖు అయితే దానికోసం వచ్చాడు. దానికోసం వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్ ఎవరిదో బర్త్డే అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినాక కేక్ కటింగ్ చేసుకుని వస్తున్నారు. వస్తుంటే మరి ఎవరో ఒక అబ్బాయి కానిస్టేబుల్కి గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరుగుతుంటే వీళ్ళు కూడా ఫ్రెండ్స్ కాబట్టి నిలబడ్డారు. ఏంటి ఏమవుతుంది, ఏందన్నా అంటే ఏమి లేదనేసి కానిస్టేబుల్ వాళ్ళని ఇది చేస్తుంటే నెట్టుకొని తోపులాట జరిగింది. పిల్లాడు ఎటువంటి అటు వెళ్ళిపోయారు. ఇక అదే జరిగింది. జరిగినాక కానిస్టేబుల్ వెళ్ళి కేసు పెట్టుకున్నాడంట. నన్ను అయితే నగరాలు కొట్టబోయారు అన్నాడు. సరే గంజాయి తాగారు, మందు తాగారు అన్నారు. 4 వ్యక్తులు ఉన్నారు. 4గురిలో ఒకళ్ళన్నా కొడతారుగా, ఒక దెబ్బన్నా మీకు తగలాలి కదా కానిస్టేబుల్ అనే వ్యక్తికి. మరి ఎక్కడ ఒక దెబ్బ లేదు. ఆయనే వచ్చాడు మా ఇంటికి నైట్ 2:30కు వచ్చాడు. కానిస్టేబుల్ చిరంజీవి కరిముల్లా, మరి ఇంకో ఆయన ఎవరో నాయక్ అంట, వాళ్ళు వచ్చారు. వచ్చి సిఐ కూడా వచ్చాడు. సిఐ కూడా వచ్చి రాకేష్ ఉన్నాడా అన్నాడు. రాకేష్ ఉన్నాడా అంటే రాకేష్ లేడండి అన్నాం. అంటేను ఎక్కడికి వెళ్ళాడు అంటేను బయటకు వెళ్ళాడండి అన్నాం. అంటేను రేపు పొద్దున ఒకసారి స్టేషన్కి రమ్మానండి, అబ్బాయి వస్తే నాకు ఫోన్ చేయండి అనేసి సిఐ చెప్పేసి వెళ్ళిపోయారు. బయటకి మమ్మల్ని దగ్గర ఉన్నాడు. మమ్మల్ని ఇంటి దగ్గర ఉంటే మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మాకైతే తెలియదు. మా అబ్బాయి అక్కడికి వెళ్ళారు, మా ఇంటికి వెళ్ళారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి పడుకున్న వాడిని లేపుకొని రే రారా బయటికి రారా అనంట. ఏందన్నా ఏం జరిగిందన్నా అంటే కాదురా నీతో మాట్లాడాలి, ఈ గొడవలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చదువు రారా అని చెప్పి తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నా, నాకు తెలియదు అంటే కాదురా ఇప్పుడే వద్దు రారా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినాక నాకు ఫోన్ చేశారు మా అమ్మోళ్ళు ఇలా జరిగింది అనేసి. 9:30, 10కి అందులోకి వాళ్ళ నాన్నగారికి బాగట్లేదు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే ఈలోపు మేము అందరం కలిసి స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళి ఇంకా వాళ్ళందరిని అడిగామన్నమాట. ఏంటండి మా అబ్బాయిని తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అంటే మీరు ఎవరు కలవటానికి లేదు, డిఎస్పీ ఆర్డరు అనేసి మమ్మల్ని లోపలికి రానిలా, మా అబ్బాయిని చూడనిలా. ఆ రోజు ఉదయం వెళ్ళడంలో సాయంకాలం దాకా కూర్చున్నాము. అసలు మాకేమీ చెప్పలేదు. ఫస్ట్ తీసుకెళ్ళటమే 1 టౌన్కి 3 టౌన్కి తీసుకెళ్లారంట. అక్కడ 1 టౌన్లో కొట్టి మళ్ళీ 3 టౌన్లో కొట్టి పిల్లని మధ్యాహ్నం తీసుకొచ్చారంట. అక్కడికి మధ్యాహ్నం తీసుకొచ్చినాక ఈలోపు జాన్ విక్టర్ల కోసం వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. ముగ్గురిని తీసుకొచ్చి ఒక గదిలో పెట్టి చిత్రహింసలు చేసి అదేమంటే ఏమన్నా ఏమంటున్నారంటే దుర్భాషంగా తిట్టి రే మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తాము, మీరు దిక్కుండా చోట చెప్పుకోండి, ఏమైనా బయట చెప్పారంటే మీ నాన్నలను కూడా హింస పెడతాం మేము
అనేసి సిఐ రమేష్ వాళ్ళు నాయక్ వీళ్ళందరూ బెదిరించి మా ఊడిని కాల్లో నాకు రాడ్ ఉందన్న నన్ను కొట్టొద్దు అన్నా కూడా దండం పెట్టినా కూడా రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అనేసి రాకేష్ కాల్లో ఉంది చేతిలో ఉంది మాట్లాడుతుంటే ఎనుకోకుండా కొట్టారంట బాగా కొట్టేసేసి ఇక లోపల రూమ్లో వేసారంట రూమ్లో వేసినాక వీళ్ళ ముగ్గురిని కలిపి వెనకమాల చీకటి గదిలో పెట్టి ఆ కెమెరాలు ఏం పనిచేయమంట దానిలో పెట్టి ముగ్గురిని కొట్టి ఎవరు కొడుతున్నారో తెలియకోకుండా కొట్టేశారంట ఇప్పుడు సిఐ ఒక దెబ్బేసాడు తర్వాత వాళ్ళని కూడా పద్దాకులు కొట్టడం అంట కొట్టేసినాక రెండో రోజు సత్య సమాధి దగ్గర తీసుకెళ్ళి కొట్టారంట లింగారావు సెంటర్ తిప్పి 3 రోజులు చిత్రహింసలు పెట్టి అదేమంటే నొప్పి బాగా వాసిపోయిన మా అబ్బాయి కాలు ఇది కదా నొప్పి పడుతుంది అన్న అంటే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి 3వ రోజు శుక్రవారం అరెస్ట్ చేశారు ఆదివారం దాకా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు ఆదివారం సాయంకాలం జడ్జి దగ్గర తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు అన్న మేము జరిగింది చెబుతాము మేమే తప్పు చేయలేదు మేము అసలు ఒకరిని కూడా దెబ్బ కొట్టలేదు మా మీదకి ఎందుకు వచ్చారన్న అంటే నువ్వు చెప్పావనుకో ప్రైవేట్ ప్లేసుల్లో మిమ్మల్ని కరెంటు పెట్టి ఇది చేస్తామని చెప్పాడంట కరీముల్లా అనే వ్యక్తి బాజీనో అనే వ్యక్తి వీళ్ళు కానిస్టేబుల్స్ మురళి వీళ్ళందరూ నాయక్ వీళ్ళందరూ కలిసి చిత్రహింసలు చేసి ఆ సిఐ రమేష్ వీళ్ళందరూ బాగా కొట్టి అక్కడ స్టేట్మెంట్ అంటే ఏమీ లేదు నాకు బాగానే ఉందని చెప్పమన్నారంట మీ పిల్లల మీద గంజాయి కేసులు ఉన్నాయి అనేక కేసులు ఉన్నాయి గతంలో కూడా చాలా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలా మంది అసలు ఏ కేసులు లేవు మామూలు కొట్టుకునే కేసులే మా అబ్బాయి మీద ఉంది ఫ్రెండ్స్తో తనులు ఆడుకోండి ఈ కేసులు తప్పితే ఏ గంజాయి కేసు అసలు ఏ కేసులో ఎవరితో సంబంధం లేదు అసలు మా అబ్బాయి 5 సంవత్సరాల మట్టి అసలు ఇక్కడ ఉండట్లా వాయిదా కోసమే వచ్చాడు ఏం చెప్తారు మీకు ఏంటి మాకు న్యాయం జరగాలి మా అబ్బాయికి మెడికల్గా ఇప్పుడు కాలు ఎలా ఉందో అసలు నడవలేకపోతున్నాడు ఏడుస్తున్నాడు మా పరిస్థితి ఏంటి మాకు ఏం చేస్తారు మా అమ్మాయి బీటెక్ చదివింది మాకు సమాజంలో విలువ లేదు ఇంకంతా పోయింది పరివంతా పోయింది బయటకు వెళ్తే అమ్మో ఇలా ఎలా అంటారు అక్రూరంగా కొట్టారు మా పరిస్థితి ఏంది ఒక్కడే మాకుంది పిల్లోడు మేము ఈ స్థితిలో ఉన్నాము రేపు మా అబ్బాయి మమ్మల్ని చూసే దిక్కుకోలేదు ఇక మాకు ఎవరు చేస్తారు మాకు న్యాయం జరగాలి అది న్యాయం మాత్రం జరగాలి మాకు మాత్రం మా పక్షాన అందరూ పోరాడి మాకు ఇదే చేయాలి మేము దళితులని ఈ విధంగా చేసి హింసించి రోడ్ల మీద తీసుకొచ్చి భయంకరంగా కాలు మీద బూట్ కాలు పెట్టి నొక్కి పట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు కాలుతో లేకపోతే బూట్ కాలుతో తన్నాడు అది న్యాయమేనా ఇంకా రౌడీలు అంటారు గంజాయి అంటారు మరి గంజాయి మత్తులో ఉన్నప్పుడు కొట్టినప్పుడు మరి ఆయనకి దెబ్బలు తగలాలిగా ఆయన వచ్చి అరెస్ట్ ఎందుకు చేశాడు ఆయన వచ్చి ఎందుకు తీసుకెళ్ళాడు నువ్వు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలిగా నీ దగ్గర ఒక్క దెబ్బ కూడా లేదు అది జరిగిందండి మాకు న్యాయం మాత్రం జరగాలి ఈ న్యాయం కావాలని ఆమె చెప్తూ ఉన్నారు ఎక్కడ కూడా కేసు లేవు తన కుమారుడు హైదరాబాద్లో 4 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నారు ఏదో ఫ్రెండ్ బర్త్డే ఉంటే తెనాలి వచ్చారు అర్ధరాత్రి వేళ కేక్ కటింగ్ చేసుకుని కూర్చుంటే ఆ కానిస్టేబుల్స్ వచ్చి లాక్కెళ్ళి బలవంతంగా దాడి చేశారని చెప్తున్నారు తర్వాత తెనాలితో పాటు అనేక ప్రాంతాలు తిప్పి విచక్షణరహితంగా దాడి చేశారని చెప్తున్నారు కాబట్టి న్యాయం జరగాలి మా న్యాయం చేసే వరకు పోరాడతామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ప్రతిపక్ష నేత జగన్ మరి కాసేపట్లో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతున్నారు కేవలం కానిస్టేబుల్కి అంటే అతను ఎదురు తిరుగుతున్నాడని అతనికి సమాధానం చెప్పిన కారణంగానే మా పిల్లల మీద దాడి చేశారు విచక్షణ రహితంగా కుట్టారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించబోతున్నారు పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం అయితే చెప్పబోతున్నారు ఒకసారి పేరెంట్స్ ఉన్నారు బాబులాల్ అదేవిధంగా జాన్ విక్టర్ అదేవిధంగా రాకేష్ వీళ్ళ ముగ్గురిని ఆ రోజు విచక్షణ రహితంగా కొట్టారు వాళ్ళు ఇద్దరైతే ప్రస్తుతానికి బయటకు వచ్చారు ఇంకొక యువకుడు ప్రస్తుతం ఇంకా జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం ఏం జరిగిందో ప్రస్తుతం జాన్ విక్టర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏం జరిగింది అసలు అంటే బయట చాలా నడుస్తూ ఉన్నాయి మీ పిల్లలు ఆల్రెడీ గంజాయి కేసుల్లో ఉన్నారు చాలా పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అందుకే ఆ విధంగా అందరికీ బుద్ధి రావాలని ఆ విధంగా చేశామని పోలీసులు వెర్షన్ కనబడుతుంది నిన్న హోంమంత్రి కూడా అదే చెప్పారు మీరేం చెప్తారు బుద్ధి రావాలని ఆ రకంగా చావబోతారండి ఇదిగో 4 రోజులు అవుతున్నా కూడా 40 రోజులు నేటికి ఈ అరికాళ్ళ మీద దెబ్బలు చూడండి ఇప్పటికి 40 రోజులు అయింది అరికాళ్ళ మీద వాతలు భయంకరంగా ఉన్నాయి తగ్గలేదు ఇది కొట్టడం మంచిదేనా ఇదా శిక్షించే విధానం మా పిల్లలు అన్యాయంగా తీసుకెళ్ళి చావబాదారు మంగళగిరి నుంచి కారులో ఎక్కిన దగ్గర నుంచి బాబులాల్ని ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ మోచేత్తో పొడుస్తున్నాడు రమేష్ నాయక్ అని అతను డ్రైవింగ్ చేస్తూ మా అబ్బాయిని చెంపల మీద కొడుతున్నాడు కారులో ఎక్కించిన దగ్గర నుంచి తెనాలి స్టేషన్కి తీసుకొచ్చే వరకు కొడతానే ఉన్నారంట స్టేషన్లోకి వచ్చినాక మళ్ళీ చిరంజీవి రమేష్ నాయక్ 3 టౌన్ కానిస్టేబుల్ మురళి భయంకరంగా కొట్టి మళ్ళీ సిఐ 7 గంటలకు వచ్చిన తర్వాత సిఐ కూడా మళ్ళీ ఒక్కొక్కటి పిలిచి భయంకరంగా కొట్టి ఏం కేసు ఉందని ఈ రకంగా ఇంతకన్నా భయంకరమైన కేసులు ఉన్నారు వాళ్ళు కొట్టారా హోమ్ మినిస్టర్ అనిత అలా చెప్పడం మంచిదేనా ఒక దళిత
మరి మంత్రి అయ్యుండి ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయి, కానీ తప్పేంటి, వాస్తవం జరిగిందేంటో తెలుసుకోవాలిగా. వాస్తవం జరగకుండా తనకిష్టం వచ్చినట్టు మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ఘటనకి బాధ్యులైనటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళని రిమాండ్లో పెట్టాలి. కదండి, అసలు ఎందుకు అంటే ఏ కేసులో మీ పిల్లల్ని అరెస్ట్ చేశారు, ఏదైనా దానికి సంబంధించిన సమాచారం? అది చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొట్టారనే కేసులో తీసుకొచ్చారు. ఎక్కడ? ఇక తెనాల్లోనేనా? తెనాల్లో ఇక్కడ పల్లికొండ వారి స్ట్రీట్లో అతన్ని కొట్టారని చెప్పేసి తీసుకొచ్చారు అక్రమంగా. మా పిల్లల్ని అడిగితే మేము అంత కొట్టలేదు, మా దగ్గర సెల్ ఫోన్లు బండి తాళాలు లాక్కున్నాడు, ఆ పెనుగులాట క్రమంలో ఆయన చేయమని పెనికిందేమో కానీ మేము అసలు కొట్టలేదు. తప్పుడు కేసు, మేము గంజాయి తాగల, మందు తాగల. మరి కొన్ని ఛానళ్ళు అబద్ధంగా ప్రచారం చేస్తారు, వాళ్ళు గంజాయి బ్యాచ్ అని అదని ఇదని. ఏం చదువుకున్నారు మీ పిల్లలు? ఏం చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? కొన్ని ఛానల్లో వాళ్ళు చదువు లేని వాళ్ళు బెగ్గర్స్ గంజాయి బ్యాచ్ అని అబద్ధం. మా పిల్లోడు లా అయిపోయింది, ఈ మధ్య కోర్టులో జాయిన్ అయ్యారు. రాకేష్ అనే అబ్బాయి పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ చేసి ప్రైవేట్లో జాబ్ చేసుకున్నాడు ప్రైవేట్గా. ఈ బాబులు అనే అబ్బాయి మంగళగిరిలో బైక్ మెకానిక్. ఇలాంటి వాళ్ళని గంజాయి బ్యాచ్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఛానల్స్ కొన్ని. కాదు సార్, అంటే ఒకటి కేవలం ఆ రోజు పోలీస్ కానిస్టేబుల్ మీద ఎదురు తిరిగారనే కేసు తప్పితే ఇంకా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయో మీ పిల్లల మీద? అవన్నీ ఉన్నాయి, పెట్టారు, అక్రమంగా పెట్టారు. ఇవి కొన్ని థెఫ్ట్, దొంగతనాలని అవన్నీ పెట్టారు. పెట్టి అవి మేము కోర్టులో రుజువు చేసుకున్నాం, లేదని నిర్దోషిగా మేము తేల్చుకున్నాం. ఇంకొక కేసే పెండింగ్లో ఉంది. అంటే గంజాయి కేసులో చాలాసార్లు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, చాలా కేసులు ఉన్నాయి అనేది బయట జరుగుతున్న ప్రచారం. ఇవన్నీ అబద్ధం. పోలీస్ దొంగతనాలకు సంబంధించిన కేసులు, వాటికి సంబంధించినటువంటి ఒక అబ్బాయిని కొట్టారు అట్లాంటివి, కానీ అవేమి లేవు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు పోలీసులు. ఒకసారి మీరు, మీ బాబు పేరు రాకేష్, మీ అబ్బాయి ఎందుకంటే మీ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు ఉన్నారా కానిస్టేబుల్ మీద దాడి చేశారు? ఉన్నారు. అంటే దాడి ఏం జరగలేదండి, కేవలం అది వాళ్ళు వచ్చి పెనుగులాట తప్పితే ఏం లేదు, దాడి ఏం జరగల. ఆ వీడియో బయటికి తీసారు ట్వీట్లో వాళ్ళు, దాడి ఏం జరగల. వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇదైపోయి వచ్చేసారు, బండి తాళాలు లాక్కున్నారు. దాని గురించి ఈ కేసు అట్లా పెట్టారు, కేసుని అట్లా చేశారు. అది కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశారని అట్లా పెట్టారు. అంతే, అక్కడ జరిగింది వాస్తవం కాదు అది. ఇప్పుడు 3 రోజులు అవుతుంది తీసుకెళ్ళి, 3 రోజులు మామూలు స్టేషన్లో ఉంచాలి. 1 టౌన్కి సంబంధం లేని 1 టౌన్కి తీసుకెళ్ళారు. ఫస్ట్ మా అబ్బాయిని తీసుకెళ్తే 1 టౌన్కి తీసుకెళ్ళారు. ఇదని 2 టౌన్ లిమిట్స్లో జరిగింది. అది ఒక పోలీస్ క్వార్టర్స్, పాడుపడ్డ క్వార్టర్స్ ఉండే 2 టౌన్ వెనకమాల, దాంట్లో ఒక నైట్ అల్లా పెట్టి చిత్రహింసలు చేసేసారు. మా అబ్బాయి కాళ్ళు రాడ్ ఉంది, చేతికి రాడ్ ఉంది, అయినా కానీ దండం పెడుతున్నా కానీ ఒక సిఐ బూట్ కాలు వేసి కాలు మీద తొక్కి ఇది చేశాడు, చిత్రహింసలు చేశారు. దేనికి పనికి రాకుండా కొట్టేశారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆయన అడిగినట్టే గంజాయి కేసులు, రకరకాల కేసులు, ఆ టైంలో కూడా గంజాయి తాగే కానిస్టేబుల్ మీద దాడి చేశారని? తాగలేదండి, వాళ్ళు కేవలం గంజాయి అని పెడితే మాత్రం అయితే నగరం మీద ఇది చేస్తారని అట్లా చేశారు. కేవలం ఇది దళితుల మీద ఇది చేస్తాం. గంజాయి తాగేవాళ్ళు అసలు నేరస్తులను పట్టుకోమనండి. ఇంకా వేరే క్యాస్ట్ని అట్లా కొడతారా పబ్లిక్ ప్లేసుల్లో? ఇంకా 2 చోట్ల కొట్టారు, అది వీడియో బయటికి రాల. మా పిల్లల్ని లింగారావు గారి సెంటర్లో కొట్టిన వీడియో బయటికి రాలా. ఇప్పుడు అన్నాబత్తిన సమాధి గారు అక్కడ జరిగిందే వచ్చింది ఇది. ఇంకా 2 పబ్లిక్ ప్లేసుల్లో కొట్టారు, అది రాలా వీడియో బయటికి. ఆ వీడియో కూడా వాళ్ళు తీసిందే, బయట వాళ్ళు తీసింది కాదు, పోలీసులు తీసింది. పోలీసులు ఇది చేసుకున్నారు దాన్ని. మాకు ఆ వీడియో వచ్చిందాక మాకు ఇట్లా కొట్టారని మాత్రం తెలియదు. ఆ వీడియో చూసి మేము ఇదైపోయాం. మీరమ్మ ఒకసారి మీ బాబు పేరు షేక్ బాబులాల్ అండి. ఏంటి మీ అబ్బాయిని ఎందుకు కొట్టారు అనుకుంటున్నారు? ఏంటి అసలు? తెనాలి వచ్చారండి పార్టీకి అని, జనం 4 ఆయన వచ్చేసి ఏంది ఎవరు అని ఆయన ఎగబడి మా పిల్లలందరినీ ఇట్లా చేశాడండి దారుణంగా. లేక వాడు తీసుకురాలేక మేము వచ్చామండి, ఇంటికాడ ఉన్నారు, తగలేకపోతున్నాడు. అట్లా దారుణంగా చేశారండి పోలీసులు, వాళ్ళని దండించాలండి. అంటే ఏం చెప్తున్నాడు మీ అబ్బాయి? అంటే నేను ఏమీ చేయలేదు, కావాలని పోలీసు కొట్టారని చెప్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందని మీకు చెప్పాడా? అదే మేము 4 కూర్చున్నాము, ఆయన వచ్చేసి లైట్ వేసి ఎవరు ఎక్కడోళ్ళు అని చెప్పి అడిగేశాడు. ఫోను డబ్బులు లాక్కున్నాడు. ఈయన్ని ఎగబడినా కూడా చేశాడు, దారుణంగా చేసి ఇంకా వెళ్ళిపోయాడు ఆయన. మేము ఇంటికి వచ్చేసాం చెప్పాడు. ఈరోజు జగన్ వస్తున్నారు కదా, ఏం చెప్తారు మీరు? పిల్లలు న్యాయం చేయమని చూద్దామని అడుగుదామని వచ్చామని మంగళగిరి నుంచి.
మీ అబ్బాయి ఇక్కడ పని చేస్తాడా ఎట్లాగో? అక్కడే. అక్కడ నుంచి ముగ్గురు తీసుకొచ్చి ఇక్కడ కొట్టారు. ఇంటికాడే తీసుకొచ్చారు, మా ఇంటికి వచ్చి తీసుకొచ్చారు నైట్ పూట. ఓకే ఓకే. మీరు ఒకసారి రండి. మీ బాబు పేరు? మీ అబ్బాయి పేరు బాబులాలా? మంగళగిరి ఏం చేస్తాడు మీ అబ్బాయి? మా అబ్బాయి బైక్ మెకానిక్ సార్. బైక్ మెకానిక్ అయితే ఫంక్షన్ కానీ ఫ్రెండ్షిప్గా వచ్చాడు. నైట్ 9ంటికి వచ్చి రాత్రి 12 వచ్చేటప్పుడు. అయితే వీళ్ళు ఇట్లాగే వచ్చేటప్పుడు కూర్చున్నప్పుడు లైట్లు వేస్తాడు. బైక్ తీసుకొచ్చి రేస్ చేసి లైట్లు వేస్తుంటే లైట్లు వేస్తుంటే ఏం సార్ లైట్లు ఎవరు మీరు అది అంటే, అరే మీరు ఎవర్రా అర్ధరాత్రులు వచ్చారు, పర్సులు తీరా ఫోన్లు తీరా అని లాక్కున్నాడంట. వీళ్ళకి మా ఫోన్లు పర్సులు లాక్కోబాగా అది అని చెప్తే అది నువ్వును పోరా అని చెప్పేసి నెట్టులు అట్లా అయింది. ఇక దీని గురించి మా తెల్లారే ఇంటికాడ కూడా చెప్పలేదు సార్. మా అబ్బాయి మధ్యాహ్నం నేను ఆటోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి పిలుచుకెళ్ళారు, కొట్టి తీసుకెళ్ళారు. మా ఆడోళ్ళని నెట్టేసి, మా ఆడోళ్ళని కూడా చూడకుండా నెట్టేశాడు. నెట్టేసి ఏంటంటే మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని పోలీసు వాళ్ళని. మీ అబ్బాయి రాండి తెనాలి అన్నారు, మీరు రాండి తెనాలి అని చెప్పి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత మామూలు మాట్లాడతారేమో పిలిపిస్తారేమో అంటే పిలిపించలేదు. సరే సాయంత్రం దాకా చూసాం. తెల్లారి చూసిన తర్వాత వచ్చేటప్పటికి ఇక మీ అబ్బాయిని రేపల్లో పెట్టేశారు స్టేషన్లోనే. ఇక ఇప్పుడల్లా రారు అది అని చెప్పేసి ఎవరో చెప్పారు సార్ మాకు ఇంటికాడ వాళ్ళు. ఓకే సార్, ఓకే ఒక నిమిషం. ఇది ఓవరాల్గా ఇక్కడ కుటుంబ సభ్యులు, ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించినటువంటి రాకేష్, బాబులాల్, జాన్ విక్టర్, ఇలా ముగ్గురు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే, గతంలో చిన్న చిన్న కేసులు ఉన్నాయి కానీ గంజాయి కేసులు ఎక్కడా లేవు, గంజాయి కూడా సేవించలేదు, కావాలని అది ఒక ప్రచారం తీసుకొచ్చారని చెప్తున్నారు. విచక్షణారహితంగా దాడి చేశారు, ఆ పోలీసుల మీద సస్పెండ్ చేయాలి, రిమాండ్ విధించాలనే డిమాండ్ అయితే కుటుంబ సభ్యులు చేస్తున్నారు. సరిపోయారు Ah!